సార్, ఈ రోజున లోకేష్ గారు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో, ఆ రోజున పాదయాత్రలో భాగంగా కానివ్వండి, లేకపోతే ఆయన గెలవక ముందు కూడా చేనేత ధరలు పడే కష్టాలు కానివ్వండి, ఆ రోజున గుంటల్లోకి నీళ్ళు వచ్చేస్తే వాళ్ళకి చేసిన ఆర్థిక సాయం కానీ మీ అన్నీ తెలుసు. ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచితం చేసి పవర్ హ్యాండ్లూమ్స్ అయితే 500 యూనిట్ల వరకు కూడా ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా సంతోషంగా ఉందండి. మా చేనేత కుటుంబమే. అయితే మేము చాలా కష్టాలు పడతాం. ఎప్పుడు మా బ్రతుకులు ఇంతే. అట్లాంటిది ఈ టైంలో 200 యూనిట్లు అనేది ఉచితంగా ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందంగానే ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా చేనేత కార్మికులకు సంబంధించి కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వందల మంది కార్మికులు ఉంటే దాని మీద వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా చూశారు, ప్రతిదీ కూడా గమనించారు. ఇప్పటికీ కూడా ఆయన విదేశాలకు వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చేనేతను ప్రమోట్ చేస్తూ చీరలు కానీ లేకపోతే శాల్వాలు ఇవ్వడం కానీ, మా చేనేత కార్మికులు ఇలా కష్టపడతారండి మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్న తీరు కానీ, ఆయన ఒక నాయకుడిగా, యువ నాయకుడిగా ఆయన పనితీరు గురించి ఎట్లా చూడాలి సార్? పనితీరు 100% కరెక్ట్గా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే చేనేతను ఆదుకోవాలన్న ఉద్దేశం మాత్రం లోకేష్ గారికి ఉందనేది మాత్రం మేము నమ్ముతున్నాము. ఇందులో ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే మా బాధలు గట్ట మా రచ్చబండ మా రత్నాల చెరువులో పెట్టారు. అప్పుడే హామీ ఇచ్చారు చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని. అలాగే మళ్ళీ నిలబెట్టుకోవడం అది చాలా గొప్పతనమే. ఇంకోటి ఏంటంటే నూలు మీద GST కూడా 5% రద్దు ఉండేది ఇదివరకు, అది కూడా రద్దు చేశారు. దానికి ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చేనేత కుటుంబదారులు ఇప్పటికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఒక సొంత ఇల్లు ఇంటిదారులు కాకపోవడానికి కూడా కాకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 3000కు పైచీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అందులో కూడా చేనేతదారులకు పెద్దపీట వేయాలని ఆయన సంకల్పంతో ఉన్నారనేది అలా చెప్పారండి, హామీ ఇచ్చారు. దానికి ఏంటంటే చేనేత కార్మికులకి 3 సెంట్లు ఇస్తేనే కుదురుతుంది. ఏదన్నా స్థలమైనా ఇల్లైనా కొంచెం ఎక్కువగా ఎడల్పు ఉండేటట్టు ఇవ్వాలి. ఎందుకంటే మాకు మొగ్గం ఒకటి ఉంటుంది, ఆ నూళ్ళు వెలిసే రాట్నం ఒకటి ఉంటుంది, ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు వెసులుబాటు కావాలి, స్థలం ఎక్కువ కావాలి. నార్మల్గా అందరూ ఉద్యోగస్తులు వీళ్ళకి నార్మల్ పర్సన్ బయటికి వెళ్ళి పనులు కాకుండా మా చేనేత వర్గానికి మాత్రం ఖచ్చితంగా 3 సెంట్లు ఇస్తేనే న్యాయం జరిగిద్ది అనేది మా అభిప్రాయం. సో అలాగే సార్, చివరగా చేనేతదారులకు సంబంధించి ఆయన అంటే 2019లో ఇక్కడ పోటీకి నిలబడ్డారు, ఓడిపోయినా సరే నా మంగళగిరి నా నియోజకవర్గం అని చెప్పి ఆయన ఉన్న అప్పుడు ఆయన అవలంబించిన తీరు కానీ లేకపోతే ఆయన పెట్టిన పథకాలు కానీ, రోడ్లని కానీ లేకపోతే మంచినీళ్ళు, ఒక పెళ్లి కాను కానీ లేకపోతే మీ చేనేత వస్త్రాలు అప్పుడు గుంటల్లో నీళ్ళు వస్తే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ, ఇట్లా చేసుకుంటూ వచ్చిన ప్రతిదీ చూసిన వ్యక్తికి ఇప్పుడు మంత్రిగా కూడా అయిన తర్వాత ఇంకా కొంత అభివృద్ధి చేయొచ్చు. చేస్తారు సార్, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మాకు గతంలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఆ మొగ్గాల్లోకి నీళ్లు వచ్చినప్పుడు చూడటం కానీ, ప్రత్యక్షంగా ఆ నీటిలో దిగి వెళ్ళటం కానీ, ఆ రోడ్ల పరిస్థితి చూడటం కానీ ఇంతవరకు ఏ నాయకుడు చూడలేదు. గతంలో ఆర్కే గారు 2 సార్లు గెలిచారు, మురుగుడు హనుమంతరావు గారు, కాండ్రు కమల గారు ఎమ్మెల్యేగా చేశారు. కానీ నేరుగా వచ్చి ఆ నీటిలో వెళ్ళటం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకై ఉండి కూడా మా సాధక బాధకాలు ఖచ్చితంగా దగ్గరకు వచ్చి అడిగి మరీ తెలుసుకున్నారు. అది ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు సార్. అందులో మాత్రం మెచ్చుకోవాలి సార్ని. చూశారు, చేస్తారని. ఇంకొకటి ఏంటంటే మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇల్లు పట్టాలు లేవు. గతంలో 83 నుంచి ఇక్కడ చెరువులో ఈ చెరువు అని పేరు పెట్టారని అన్నారు, ఇది నాతూరాం చెరువు అని. అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు హయాంలో వేశారు. ఇక్కడ 40 ఏళ్ళు కాంచి అట్టాగే ఉంటున్నాం కానీ ఇల్లు పట్టాలు లేవు. ఇప్పుడు మేము ఏదైనా ఇల్లు గట్టిల్లు వేసుకోవాలంటే, అంటే ఫౌండేషన్ గట్ట వేసుకొని లోను పెట్టుకోవాలన్నా మాకు అవకాశం లేదు. ఏదంటే స్టాంప్ పేపర్ మీద రాసుకోవటం ఇలాగే. అందుకని మాలాంటి పేదవాళ్ళు ఇల్లు వేసుకోవాలంటే పక్కా ఇల్లు కుదరటం లేదు. అందుకని మాకు రిజిస్టర్ కల్పించి పట్టాలు ఇప్పిస్తే ఇంకా సంతోషిస్తాం. మా చెరువు మొత్తం లోకేష్ గారికి పాలాభిషేకం చేస్తాం. ప్రతి ఒక్క చేనేతదారు కూడా చాలా సంతోషపడుతున్నారు సార్. ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో, అందరూ నాయకులు అనేవాళ్ళు హామీ ఇస్తారు, కానీ దాన్ని నిలబెట్టుకునేవాడే అసలైన నాయకుడు అంటారు. 200 యూనిట్ల వరకు ఇవ్వడానికి పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా ఆనందంగా ఉంది సార్. మాకు చేనేత కుటుంబం వాళ్ళకి అన్ని అందుబాటులో మాకు వెసులుబాటులో ఉంటున్నారు సారు. మాకేం ప్రాబ్లం వచ్చినా సరే MS భవన్కి వెళ్ళి పార్టీ ఫిర్యాదు గట్రా చేస్తున్నాం, వెంటనే స్పందిస్తున్నారు. సో ఇట్లా ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఒక మంత్రి దగ్గరికి మనం నేరుగా వెళ్ళి మన కష్టం చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది, కానీ గతంలో లేదు. గతంలో ఆడ దగ్గరికి కూడా వెళ్ళేది పొజిషన్ వెళ్ళలేదు సార్. వెళ్ళే దాఖలాలు లేవు, పట్టించుకునే వాళ్ళు నాదులు లేరు. అప్పట్లో నీళ్ళు వచ్చినప్పుడు కానీ లేకపోతే రోడ్లు లేక మీరు పడ్డ ఇబ్బందులు కానీ ఇబ్బంది పడ్డాం సార్, చాలా ఇబ్బంది పడ్డాం. ఎవరు చెప్పుకోవడానికి మరాలకి ఇచ్చేవారు లేరు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. వెళ్ళానే పట్టించుకునేవారు. ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? లోకేష్ నెంబర్ 1 సార్, 100%
మేము ఏం ప్రాబ్లం వచ్చినా సరే ఈ వార్డు తరపు నుంచి మా వార్డు ప్రెసిడెంట్ ఉన్నారు, ఉమ్. మేము ఇన్ఫార్మ్ చేస్తే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తుంది. ఉమ్. సార్ కూడా స్పందిస్తున్నారు. ప్రజా దర్బార్ అని కానీ లేకపోతే ప్రతిదీ కూడా ఇక్కడ అసలు ముఖ్యమంత్రి గారే స్వయాన ఉండి మీకు ఏ కష్టాలు ఉన్నాయో నాకు ఆ వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పి అడగడం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో ఏనాడైనా జగన్ గారిని కానీ లేకపోతే మంత్రులను కానీ కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, మేము మాలాంటి వాళ్ళని కలిసే అవకాశాలు లేవు. వాళ్ళ ఎమ్మెల్యేలకే లేనప్పుడు మాకు మాలాంటి వాళ్ళకి ఏమొస్తుంది? అవును. ఉమ్. ప్రజా దర్బార్ మాత్రం మెచ్చుకోవాల్సిందేనండి. ఏ నాయకుడు చేయలేదు ఈ రాష్ట్రంలో. ప్రజా దర్బార్ కార్యక్రమం పెడతాం. ఆనాడు ఆ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికలో నేనైతే నేరుగా కలిశాను. ఆ రోజున నాకు వెన్నుపూస ఆపరేషన్ 3 లక్షలు సహాయం చేశారు సార్ని కలిసినప్పుడు, పెద్ద ఆయన్ని కలిసినప్పుడు. అట్లాగే ఈయన కూడా ఆ తండ్రి బాటలో నడిచి ప్రజా దర్బార్ కార్యక్రమం చేయటం అనేది రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఇంకా ఎదుగుతారు, ఖచ్చితంగా ఎదుగుతారు. ఆ జెమ్స్ ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన పనితీరు, ఆయన మాట తీరు, ఆయన చెప్పే విధానము అంతా మారింది. ప్రతిపక్షాల వాళ్ళు నోటి మీద వేసుకున్నట్టుగా చేస్తున్నారు కార్యక్రమాలు కూడా. ఇక మా లోకేష్ గారిని డబ్బులు ఆయన సొంత డబ్బులు పెట్టి కూడా చేస్తున్నారు కొన్ని కార్యక్రమాలు. అది మెచ్చుకోవాలి. ఓడిపోయాం కదా మళ్ళీ మనం ఇక్కడ రామని చెప్పి అందరి నాయకుల్లాగా వెళ్ళిపోవటం లేదు. గత 25 పార్క్ సార్ ఇక్కడ ఎయిమ్స్ ఏదైనా వెనక ఎకో పార్క్ ఉండి వాళ్ళు అక్కడ ఎంట్రీ ఫీజు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాకర్స్ అడిగితే ఆయన సొంత డబ్బులు 5 లక్షలు ఇచ్చారు. అదే అయ్యే న్యూస్ లో చూస్తున్నాం సార్ మేము. అందుకనే నేను చెప్తాను. ఇప్పుడు ఎన్నికల ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఎట్లాంటి అంటే టిఫిన్ బళ్ళుకి తోపుడు బళ్ళు అని, పళ్ళు వ్యాపారస్తులకి పళ్ళని, మాకు చేనేత రాట్నాలని అనేక కార్యక్రమాలు చేశారు. ఏదైనా సరే ఉచితంగా కాదు, ఈ పని మీద ఈయన లైఫ్ సెటిల్ అయింది, ఈయనకి జీవనాధారంగా ఉంటుందనే ఆలోచనతో చేయటం అనేదే కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు మాకు ఉచితంగా ఇచ్చారనుకోండి, మేము ఈ రోజు ఏదో కొనేస్తాం అయిపోయిద్ది, కానీ మళ్ళీ రేపటి నుంచి ఏంటి పరిస్థితి? అది కాదు. ఈయన ఇది వస్తువు ఇస్తే ఈ కుటుంబం దాని మీద బ్రతుకుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన చేసే, వాళ్ళ నాన్నగారు చేసే ఆలోచన ఈయన కూడా చేస్తున్నారు అనేది మేము నమ్ముతున్నాం. పనితీరు బాగుంది సార్. నెంబర్ 1 సార్. మీ ఎమ్మెల్యే గారు, మీ మంత్రి గారు ఇక ముందు ఇక్కడ ఐటీ పరిశ్రమలు కానీ ఇంకా అన్ని వస్తే ఇంకా మీ చేనేతను కూడా ఆయన ఇంకా ప్రమోట్ చేస్తారు. ఖచ్చితంగా చేనేత వస్త్రాలు ధరించండి. మా పిల్లలు కొద్దిగా చదువుకొని ఉన్నారు సార్. మా పిల్లని కాదు మొత్తం టోటల్. అవును, కొద్దిగా చిన్న జాబులు పడ్డ అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. మాకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇంకోటి ఉంది సార్. విషయం ఏంటంటే మా చేనేత తర్వాత ఇక్కడ గోల్డ్ వర్కర్స్ ఎక్కువ. ఇప్పుడు మేమైతే చేనేత కార్పొరేషన్ పెట్టారు, లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ కార్పొరేషన్ అని పెట్టారు. అందులో ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే బంగారం రేటు 9,000 చిల్లర అయిపోయింది గోల్డ్ మామూలుగా గ్రామ్కి వచ్చి. ఇప్పుడు కనీసం మా అబ్బాయి ఉన్నాడు, గోల్డ్ వర్క్ చేస్తాడు. సంవత్సరం కాంచి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి మేము మా చేత ఎందుకు వచ్చిన కొడుకుని మేము పెంచాల్సి వస్తుంది. అందుకనే గోల్డ్ వర్క్ మీద కూడా అతను దృష్టి పెట్టి మాకు ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం.